కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా అవినీతికి ఒక స్కెచ్ వేసుకొని ఆ స్కెచ్ ప్రకారం ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారి నైవేద్యానికి ఉపయోగించే లడ్డూలు ప్రసాదాలు కల్తీ అయిన విషయం గత 6 నెలలు 8 నెలలుగా అందరికీ తెలిసిన విషయమే. తిరుమల లడ్డు ప్రసాదం ఇవి రెండిట్లలో అన్నప్రసాదాల కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టులో అవకతవకలకు అవినీతికి పాల్పడి అర్హత లేని కంపెనీలకు అంటగట్టి గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ నిబంధనలను అంతా తొలగించి వీళ్లకు సరిపడే విధంగా కాంట్రాక్టులను వీళ్ళ కంపెనీలకు అర్హత లేని కంపెనీలకు ఇప్పించుకోవడానికి కోసం వీళ్ళు ఒక కమిటీగా చైర్మన్ అదేవిధంగా టీటీడీలో పనిచేసే బాలాజీ, ఏఈఓలు, ఈఓలు, డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు, ముఖ్యంగా ప్రధానంగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా అవినీతికి ఒక స్కెచ్ వేసుకొని ఆ స్కెచ్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దకు ఎలా అందచేయాలి, డబ్బులు టీటీడీలో నుంచి ఎలా అందచేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ అన్నప్రసాదాల్లో లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి చేస్తే భక్తుల మనోభావాలు ఎంత చేసినా ప్రజలు భక్తులకు దేవుడి ప్రసాదంగానే భావిస్తారు. కల్తీ చేస్తే ఎవరికి తెలియదులే అని భావించి ఈ ఒక్క దుర్మార్గానికి తెరతీచారు వైసీపీ నాయకులు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది. అసలు శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఒక కలియుగ దైవం అని భావించకుండా వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి దేవుడే కాదు అని స్వయాన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పోల్చడం చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక్క కోణంలోనే ఈవో ధర్మారెడ్డి గారు కూడా పయనించి తాడేపల్లి పెద్దలకు ఎలా చేస్తే మనకు అడ్డం లేకుండా ఉంటుంది, వాళ్లకు వేలాది కోట్లాది రూపాయలు వాళ్ళకు ప్రసాదించేదానికి టీటీడీ తిరుమల ఒకటే మార్గం అనేసి భావించడం కూడా ఒంగోలులో ఉన్న దొంగ, తిరుపతిలో ఉన్న ఆర్టిస్టు వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ఈ యొక్క కల్తీ నెయ్యిని ప్లాన్ వేసుకొని చేయడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ క్లియర్ చేసి ఒక నివేదిక సమర్పించింది. ఇది జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యి అనేసి. దీన్ని బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భక్తుల మనోభావాలు దెబ్బతీశాయనే ఒక భావనతో బాధపడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు అనేసి వాళ్ళు ఆలోచించి ఈ యొక్క నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, భక్తులు హిందువుల మనోభావాలు వేలాది మంది కోట్లాది మంది భక్తులను మనోభావాల్ని దెబ్బతీశారు లడ్డు అన్నప్రసాదాల ద్వారా. స్వయాన స్వామివారికి నైవేద్యానికి ఉపయోగించే వాటిని కూడా వెంకటేశ్వర స్వామికి భయపడకుండా ఇవన్నిటిని కూడా చేయడం చాలా బాధాకరం అనేసి పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరంలో 2024 అక్టోబర్ నవంబర్లో ప్రాయచిత్త దీక్ష చేపట్టి 11 రోజుల నిష్ఠతో పూజలు చేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలిపిరి పాదాలగాడ నుంచి మెట్లెక్కి నడక మార్గంలో నడిచి, భగవంతుడా
తప్పు జరిగింది, ప్రాయశ్చిత్త దీక్ష చేశాము, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అవన్నిటికీ ప్రాయశ్చిత్త దీక్ష చేశాను. మీ దగ్గర వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలకు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను, నేను క్షమాపణ అడుక్కుంటున్నాను అనేసి వెంకటేశ్వర స్వామిని పోయి కలవడం, దర్శనం చేసుకోవడం, ఆ పైన అందరికీ ప్రజలకు భక్తులకు తెలియజేయడం, ఇది కలిసిందనేసి చేయడం జరిగింది. ఇప్పుడు సిట్ కూడా నివేదిక చేస్తూ ఉంది. ఈ సిట్ నివేదికలో కూడా రసాయనాలతో కూడి ఈ లడ్డు ప్రసాదాలు తయారైనాయని నివేదిక స్పష్టంగా ఇచ్చింది. ఎన్డీటీవీలో ఇచ్చిన నివేదికల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ రసాయనాలు మెనో గ్లోరైడ్ ఇవన్నిటిని కూడా